హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ అప్సర్ 1412. ఈరోజు డేట్ 2 జూలై 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో మీకు మింత్రా అజియోలో మాత్రం హ్యూజ్ డిస్కౌంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్యాషన్ మీద బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ అవైలబుల్గా ఉన్నాయి. షర్ట్స్, టీ షర్ట్స్, జీన్స్, అలాగే ట్రాక్ ప్యాంట్స్ కావచ్చు, ఫార్మల్ షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్స్, స్వెట్ షర్ట్స్, జాకెట్స్, ఇంకా లేడీస్కి సంబంధించిన చాలా రకాల ప్రొడక్ట్స్, పూమా షూస్, అడిడాస్, నైక్, ఇలాంటి చాలా రకాల ప్రొడక్ట్స్ మీద హైయెస్ట్ డిస్కౌంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. టీ షర్ట్స్ అయితే జస్ట్ 98 రూపాయల దగ్గర స్టార్ట్ అవుతున్నాయి. ఎక్సలెంట్ డీల్స్ అనమాట. ఇవి రెగ్యులర్గా 699 దాకా ఉంటాయి. ఇవన్నీ కలిపి నేను ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేస్తాను. ఇక మీద ఇలాంటి మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు షార్ట్ వీడియోస్లో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. యూట్యూబ్ కామెంట్స్లో మీకు లింక్స్ హైలైట్ అవ్వవు కాబట్టి ఆ లింక్స్ అన్ని, డైరెక్ట్ లింక్స్ అన్ని కూడా మీకు మన ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది. నియర్లీ 10,000 మంది ఫాలోవర్స్ ఉంటుంది దాంట్లో. సో దాంట్లో మీకు డైరెక్ట్ లింక్స్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు కూడా. చాలా ఇన్ఫర్మేషన్ అందులో నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. అక్కడ కూడా మీరు కొంచెం యాక్టివ్గా ఉండండి, ఎందుకంటే యూట్యూబ్లో లింక్స్ అనేవి హైలైట్ అవ్వట్లేదు కాబట్టి. ఇది ఒక చిన్న నోట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా చాలా రకాల డీల్స్ వస్తున్నాయి, కొంచెం యాక్టివ్గా ఉండండి. అట్ ద సేమ్ టైం నిన్న నైట్ మీకు OnePlus 12 మీద బోత్ ఎక్స్చేంజ్ అలాగే మీకు కార్డ్ ఆఫ్ రెండు ఒకేసారి అప్లై అని. బట్ ఇది మ్యాక్సిమం ఒక 10 to 15 minutes, ఒక 1 hour లోపే ఉంది. నేను అందుకే మీకు దీని మీద వీడియో లాంటిది ఏం చేయలేదు. బట్ ఆ డీల్ అయితే వచ్చింది. ఎక్సలెంట్ డీల్. చాలా మంది మన డిస్కషన్ గ్రూప్లో కూడా ఒకళ్ళిద్దరు బుక్ చేసుకున్నట్టు నాకు స్క్రీన్ షాట్ కూడా పెట్టారు. సో ఇలాంటి డీల్స్ అనేవి కొద్దిసేపే వస్తుంటాయి. అది కాకుండా ఇప్పుడు అసలే మీకు ప్రైమ్ డే సేల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి కొంచెం యాక్టివ్గా ఉండండి. డీల్స్ ఛానల్ యాక్టివ్గా ఉండండి, ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ యాక్టివ్గా ఉండండి, వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది మన ఛానల్ సంబంధించింది. సో దాంట్లో కూడా యాక్టివ్గా ఉండండి. అప్పుడు కూడా మీకు మంచి మంచి డీల్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అనే న్యూస్ ఏంటనే చూసేద్దాం. ఫస్ట్ మనకి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గవర్నమెంట్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్స్ మీద ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఇక మీద మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, అలాగే అమెజాన్ పే ఉంది, అలాగే అఫీషియల్ బ్యాంక్ అప్లికేషన్స్లోంచి కూడా పేమెంట్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మీకు బ్యాంకుకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ ద్వారా కూడా పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ బిల్స్. బట్ ఇక మీద ఇవేవి వర్క్ అవ్వని వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. నేను 7 o'clock ఏమో వచ్చింది ఈ న్యూస్. నేను 9:30కి ఏమో ఒక రీల్, ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. అండ్ దాని కింద కామెంట్స్ అది ఫేక్ ఇన్ఫర్మేషన్ అని కొంతమంది కామెంట్ రాశారు. బట్ మార్నింగ్ లేచి చూసి మీరు ఒకసారి ఫోన్పేలో మీ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడానికి ట్రై చేయండి. మీకు వార్నింగ్ కానీ ఎర్రర్ కానీ వస్తుంది. సో న్యూస్ రాగానే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఫేక్ అనుకుంటున్నారు మీరు, ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్, గుర్తుపెట్టుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అది యూజ్ అవుతుంది కూడా. సో ఇక మీద మీరు తెలంగాణ అయితేనేమో తెలంగాణలో సౌదర్న్ పవర్ ఉంటుంది, అలాగే నార్థన్ పవర్ కూడా ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కానీ యాప్స్లో కానీ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏపీలో కూడా మీకు సంబంధించిన అఫీషియల్ పవర్కి సంబంధించిన డిస్కమ్స్ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ డిస్కమ్ వెబ్సైట్స్లో కూడా మీరు పేమెంట్స్ అనేవి చేసుకోవాలి. మీరు ఒకసారి మీ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో టీఎస్లో మాత్రం సౌదర్న్ పవర్, నార్థన్ పవర్ రెండిట్లో మీరు పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చట. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus వాళ్ళు ఫైనల్గా Nord 4 మన ఇండియాలో జూలై 16వ తారీఖున ఏమో లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక ఇమేజ్ లీక్ అయింది. డిజైన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. చైనీస్ డిజైన్తో కంపేర్ చేస్తే ఈసారి కొంచెం డిఫరెంట్ డిజైన్తో ఈ Nord 4 అనేది రాబోతుంది. 1.5K రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే, అలాగే మీకు స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్, అలాగే మీకు బ్యాక్ సైడ్ 50+8, ఫ్రంట్ సైడ్ ఏమో 16 మెగాపిక్సెల్, 5500 mAh బ్యాటరీ విత్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్, Android 4, 3 years అప్గ్రేడ్స్, 4 years అప్డేట్స్ ఇస్తారట. ఇది అరౌండ్ 35,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయ్యే ఫోన్ అయితే ఖచ్చితంగా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్కి సంబంధించిన Pixel 9కి సంబంధించిన లైవ్ వీడియో ఒకటి అనేది లీక్ అయిపోయింది. ఇది 13వ తారీఖు అనుకుంటా గ్లోబల్గా లాంచ్ కాబోతుంది మన ఇండియాలో కూడా. సో ఈ ఫోన్ అయితే ఈసారి కొంచెం కెమెరా బంప్ డిజైన్ ప్రకారం చూసుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. అండ్ ఈసారి కొంచెం మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి గూగుల్ ఫోన్ మీద. చూడాలి మరి ఈసారి ఎలా ఉంటుందో. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి ఫైనల్గా అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ని అఫీషియల్గా ఈరోజు అనౌన్స్ చేసింది. జూలై 20 నుంచి 21 మొత్తం 2 రోజుల పాటు ఈ సేల్స్ అనేవి జరగబోతున్నాయి. అండ్ ఈ సేల్స్లో మీకు ముఖ్యమైనది ఏంటంటే ఎలక్ట్రానిక్స్, ఫోన్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ప్రైమ్ డే అంటే అమెజాన్ వాళ్ళకి బిగ్గెస్ట్ సేల్ అనమాట. ఇక్కడ వచ్చిన డిస్కౌంట్స్ మళ్ళీ ఎక్కడ రావు కాబట్టి చాలా చాలా మంచి ఎలక్ట్రానిక్స్ మీద మంచి డిస్కౌంట్స్ అయితే రావచ్చు. కొంచెం యాక్టివ్గా ఉండాలి. ప్రైమ్ మెంబర్స్కి మాత్రం ఇది సూపర్ సేల్ అనమాట. కొంచెం యాక్టివ్గా ఉండండి. నేను చాలా వరకు డీల్స్ అని కలెక్ట్ చేసి పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఆ 2 రోజులు మాత్రం కొంచెం
ఛానల్ మీద ఒక కన్ను అయితే వేయండి. చాలా మంచి డీల్స్ అట్ ద సేమ్ టైం వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. అండ్ ఈ సేల్స్లో మీకు SBI కార్డు, ICICI కార్డు ఈ 2 కార్డ్స్ మీద డిస్కౌంట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఒకవేళ మీకు ఇప్పటికీ ICICI కానీ SBI కార్డు కానీ లేకపోతే ఇప్పటికి మీకు దగ్గర 18-20 రోజులు టైం ఉంది కాబట్టి మీరు అది అప్లై చేసుకుంటే 3-4 డేస్లోనే మీకు అప్రూవల్ అనేది వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఆన్లైన్ కార్డు వస్తుంది, డిజిటల్ కార్డు వస్తుంది, మీకు ఫిజికల్ కార్డు కూడా విత్ ఇన్ 1 వీక్లో వస్తుంది. కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. నేను SBIలో బెస్ట్ IRCTC కార్డు కావచ్చు, ఇంకోటి సింప్లీ క్లిక్ కూడా ఉంటుంది. ఇవి 2 కార్డ్స్. ICICIలోనేమో మీకు రెగ్యులర్ కార్డు ఉంటుంది, లైఫ్ టైం ఫ్రీ ఇది ICICIది. సో మీకు ఎలాంటి ఛార్జెస్ కూడా ఉండవు, లైఫ్ టైం ఫ్రీ, యాన్యువల్ ఫీ కూడా ఏమి ఉండదు. సో ఇది కూడా ఫ్రీ కార్డే. దీన్ని అప్లై చేసుకోండి, లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, మీరు ఎలిజిబుల్ అయితేనే మీరు అప్లై చేసుకోండి. ఇది చిన్న నోట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి CMF నుంచి. CMF అంటే నథింగ్ సంబంధించిన ఫోన్ 1కి సంబంధించిన అఫీషియల్ డిజైన్ ఈ రోజు వీళ్ళు రివీల్ చేశారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, కొంచెం డిఫరెంట్ డిజైన్తో వస్తుంది. అండ్ ఇది కొంచెం రెగ్యులర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే దీనికి స్క్రూస్ కూడా ఉంటాయి, అంటే బ్యాక్ ప్యానల్ని ఓపెన్ చేయొచ్చు అనుకుంటా బహుశా. సో అందుకే వీళ్ళు స్క్రూస్ ఇస్తున్నారు. అండ్ ఈ ఫోన్లో బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా ఉంటుంది. ఇది LYT 600 అని నేను అనుకున్నాను. ఏది తీసుకొస్తారనేది వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ రెండో కెమెరా గురించి మంచి కాంట్రవర్షియల్ పాయింట్ ఏంటంటే ఇది 2 మెగాపిక్సెల్ కెమెరా అని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇది బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ది ఇయర్ అవుద్ది. ఎందుకంటే ఒక 6 months బ్యాక్ ఏమో ఈ నథింగ్కి సంబంధించిన కో-ఫౌండరే ఒక కామెంట్ చేసిండు, 2 మెగాపిక్సెల్ కెమెరా స్టిల్ ఇప్పుడు వాడుతున్నారంటే ఇది పెద్ద జోక్ అని చెప్పి ఆయన కామెంట్ చేసిండు. ఆఫ్టర్ 6 months వీళ్ళు కూడా వాడుతున్నారు. ఒకవేళ అది 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే జోక్ ఇది నిజంగా. సో ఎనీవేస్ 16-17 వేల రూపాయల బడ్జెట్లో దీంట్లో ఫీచర్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 15-16 వేలకు రాబోతుంది. కాబట్టి చూద్దాం ఇది ఎలా ఉంటుందనేది మనకు లాంచ్ అయిన తర్వాతే తెలుస్తుంది. ఇది జూలై 8వ తారీఖు ఏమో మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. బట్ దీని డిజైన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి వాళ్ళు ఐక్యూ Z9 లైట్ని తీసుకురాబోతున్నారు 15వ తారీఖున మన ఇండియాలో. ఇది రీసెంట్గా వివో T3 లైట్ అని ఒక ఫోన్ లాంచ్ అయింది. అది 10,000కి లాంచ్ అయింది. నేను అనుకోవడం ఇది 9,000కే లాంచ్ అవుతుంది. ఒక 1,000 రూపాయలు తక్కువే ఉంటుంది. వివో బ్రాండ్ వాల్యూ వేరు, ఐక్యూ బ్రాండ్ వాల్యూ వేరు కాబట్టి. సో ఆ బడ్జెట్లో మాత్రం డైమండ్ 6300 ఇలాంటి ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. 50 మెగాపిక్సెల్ కెమెరా. సో మంచి ఫోన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ 9,000కి అలా వచ్చింది అనుకోండి, చాలా మంచి ఫోన్ అయితే ఇది అవుతుంది. అలాగే శాంసంగ్ వాళ్ళు M35కి సంబంధించిన పేజ్ని కూడా తీసుకొచ్చారు. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది కూడా వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి రెడ్మీకి సంబంధించిన రెడ్మీ నోట్ 14కి సంబంధించిన డిజైన్స్ అనేవి ఈరోజు లీక్ అయిపోయినాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈసారి కొంచెం డిఫరెంట్ డిజైన్తో ఐక్యూ వాళ్ళ స్పిర్కిల్ షేప్ ఆఫ్ కెమెరా డిజైన్తో తీసుకురాబోతున్నారు. ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఫైనల్గా రెడ్మీ వాళ్ళు కూడా కెమెరా మోడల్ని చేంజ్ అయితే చేయబోతున్నారు. ఇది ఒక మంచి వెల్కమింగ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే వన్ ప్లస్ ప్రీవియస్ మొబైల్స్లో గ్రీన్ లైన్ ఇష్యూని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి వోచర్స్ అనేవి ఇస్తున్నారు. ఇది మన బోత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది వర్కౌట్ అయితే అవుతుంది. బట్ ఓన్లీ అఫీషియల్ సర్వీస్ సెంటర్స్లోనే ఇది వీళ్ళు చేస్తున్నారు. హిమాయత్ నగర్లో ఉన్న సర్వీస్ సెంటర్లో అయితే ఇది వర్కౌట్ అవుతుందంట. అండ్ మ్యాక్సిమం మీకు 40,000 వరకు కూడా ఇస్తున్నారు. అంటే మీ దగ్గర ఉన్న మోడల్ని బట్టి వాల్యూ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీరు OnePlus 11R తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేదు OnePlus 11R కాకుండా వేరే మొబైల్ తీసుకుంటే మాత్రం ఇంత వాల్యూ అయితే రాదు. అండ్ అది ఒక్కొక్క మొబైల్ మీద ఒక్కొక్కలాగా ఉంటుంది. 29,000, 32,000, 35,000, 37,000, 39,000 ఇలా ఉంది, డిపెండింగ్ ఆన్ ఎవర్ మోడల్ అనమాట. అంటే OnePlus 9, 8, 7 ఇలా డిపెండ్స్ అన్నట్టు. సో ఒకసారి చెక్ చేసుకోండి. మీ అఫీషియల్ సర్వీస్ సెంటర్లోనే ఇది వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఇది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు, అఫీషియల్గా ఇది OnePlus సర్వీస్ సెంటర్లోంచి వచ్చిన ఫోటో అనమాట. ఇది మీకు కొంతమందికైనా ఉపయోగపడవచ్చు. గ్రీన్ లైన్ ఇష్యూ ఉన్న వాళ్ళు స్టిల్ ఇది మీకు వర్కౌట్ అవుతుంది. ఒకసారి వెళ్ళి సర్వీస్ సెంటర్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ ఇవి లిమిటెడ్ కూడా ఉండొచ్చు, వోచెస్ మళ్ళీ ఎక్స్పైర్ కూడా అవ్వచ్చు. వాళ్ళు కొంతమందికి స్లాట్లో ఉన్నంత వరకు ఇవ్వచ్చు, మళ్ళీ తర్వాత రమ్మనొచ్చు. ఇది డిపెండ్స్. అది కూడా మళ్ళీ నేను కూడా గ్యారంటీ ఇవ్వలేను, అది కూడా గుర్తుపెట్టుకోండి. బట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి మీకు షేర్ చేస్తాను. ఒక్కరికిద్దరికి ఉపయోగపడినా చాలా డబ్బులు సేవ్ అయినట్టే కదా. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ దిలో ఇది అన్నిటికంటే బెస్ట్ అనమాట. ఇది స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. రెజ్యూమ్ బిల్డర్. దీని ప్రైస్ ఎంత తెలుసా? 480 రూపాయలు ఇవాళ ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ సెట్ ఫ్రీ. మీరు ఎన్ని రెజ్యూమ్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రో వర్షన్ అనమాట. ఇది చాలా యూస్ఫుల్ అప్లికేషను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, రెజ్యూమ్లు ప్రిపేర్ చేసుకుంటారో, సో వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది.
యాప్ లింక్ కాదు, ఛానల్ వీడియో లింక్ షేర్ చేయండి. అలా మనకు కూడా కొంచెం యూజ్ అవుతుంది. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి. అండ్ ఈరోజు నేను మీకు ఒక 10 టెక్నోస్ చెప్పాను, మంచి డీల్స్ చెప్పాను, అండ్ ఒక యాప్ కూడా సూపర్ యాప్ చెప్పాను. సో దీంట్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోద్దు. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.